మార్కాపురం జిల్లాలో స్వతంత్ర న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్న స్వతంత్ర ఛానల్ పాత్రికేయుల కృషి అభినందనీయమని కమలా విద్యా సంస్థల చైర్మన్ సింధూజ, ఏఎస్బీఐ కస్టమర్ రిలేషన్షిప్ ఆఫీసర్ అశ్విని అన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వతంత్ర న్యూస్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నప్పటికీ స్వతంత్ర ఛానల్ తన ప్రత్యేకతను చాటుకుంటూ ప్రజల్లో ఆదరణ పొందిందని తెలిపారు. నూతన మార్కాపురం జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని గుర్తించి పరిష్కరించేందుకు ప్రయత్నించాలని కోరారు. పలువురు స్వతంత్ర ఛానల్ యాజమాన్యానికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రేక్షకులకు, పాఠకులకు అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. పండుగ అందరి ఇళ్లలోనూ వెల్లివిరియాలని స్వతంత్ర టీవీ వాళ్ళు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాటన్నిటికీ కూడా మా మహిళల తరపున చేయూతగా ఉంటామని, అన్నిట్లోనూ పాల్గొంటామని స్వతంత్ర టీవీ వారికి, ముఖ్యంగా వారి యాజమాన్యాన్ని అందరికీ కూడా సంక్రాంతి పండుగ. ఇది ఒక మీడియా ఛానల్ అద్భుతంగా వాళ్ళ యొక్క పనితీరు పెట్టుకుంటూ చూసుకుంటూ ఒక ప్రభుత్వానికి ఇప్పుడు మీరు కొత్తగా ఈ మార్కాపురం జిల్లా ఏర్పడింది, దానికి చాలా సంతోషం, దానికి శుభాకాంక్షలు. ఈ మన ప్రజలకి మన యొక్క ఈ గవర్నమెంట్ కి మధ్యలో ఒక వారధిగా నడిచేదే ఈ యొక్క మీడియా ఛానల్స్. దాంట్లో ఈ స్వతంత్ర ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క ప్రేక్షకులకు మన యొక్క సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరికీను. ఈ యొక్క ఛానల్ ఇంకా ప్రజల్లోకి ఆదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుతూ. పేరు ఇందిరా, తర్లువాడు జెడ్పీటీసీని. నేను ఈ స్వతంత్ర ఛానల్ తరఫున మన నియోజకవర్గ ప్రజలందరికీ మరియు పట్టణ ప్రజలకి, తర్లుపాడు మండల ప్రజలకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పేరు ఇందిరా, తర్లువాడు జెడ్పీటీసీని. నేను ఈ స్వతంత్ర ఛానల్ తరఫున మన నియోజకవర్గ ప్రజలందరికీ మరియు